ఏమండి, ఈ సంవత్సరంతో మన పెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. ఎలాగైనా సరే ఈ సంవత్సరం నాకు కొత్త నెక్లెస్ కొనాల్సిందే. అర్థమైందా? ప్రతి సంవత్సరం అలా వెనకేసుకొస్తూనే ఉన్నారు. నాకు ఈసారి కొనాల్సిందే ఎలాగైనా సరే. నేనేం కోరిని ఆపట్లే కదా. ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యలు ఇబ్బంది పడుతున్నాం కదా మనం, అంతే కదా కొనలేకపోతున్నాను. ఇంత ఖచ్చితంగా అడిగితే ఏం చేస్తాను? ఏదో కిడ్నీ అమ్మేసి కొనేస్తాను. ఏం చేస్తాను మరి ఇంకా? ఆ? ఏంటి కొనమని అంత గట్టిగా అడిగితే కిడ్నీ అమ్మేసుకుంటారా? బాబు, మీ కిడ్నీ అమ్మేసి నాకేం కొనక్కర్లేదు. ఇప్పుడు అది మళ్ళీ ప్రచారాలు అన్నీ చెయ్యక్కర్లేదు. చాలునైనా థ్యాంక్స్, ఏమక్కర్లేదు. ఆగాగు, కంగారు పోకు. అమ్మేసేది నా కిడ్నీ కాదు, నీ కిడ్నీయే. ఎందుకంటే వేసుకునేది నువ్వే కదా. నా కిడ్నీ అమ్మేసి నాకు నెక్లెస్ కొంటారా? అదిరిపోలా. ఏమండి, నాకు డౌట్ అండి. ఇప్పుడు మనం రేపొద్దున్న టూర్కి వెళ్తాం కదా, అక్కడ నేను పొరపాటున తప్పిపోయాను అనుకోండి, నా ఫోన్ కూడా నా దగ్గర లేదు, మీరు వెతికినా దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారండి? అదేమిటే అలా ఎలా వదిలేస్తున్నావు అనుకున్నావు? నువ్వు ఎక్కడున్నా సంతోషంగా చల్లగా ఉండాలని మన యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను వీడియో అప్లోడ్ చేసి పెట్టను నీ వరకు చేరేదాకా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు.